Praise the Lord, brothers and sisters. We welcome you for this Bible study, church Bible study. Regularly we are conducting on Thursdays. సహోదరి సహోదరులందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క గురువారం దినంలో జరుగుతున్నటువంటి బైబిల్ పఠనం కొరకే ప్రభునామంలో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తా ఉన్నాం. सारे भाई और बहनों को प्रभु नाम में शुभकामनाएं देते हैं और इस समय बाइबल अध्ययन के लिए आप सभी को इस गुरुवार के दिन आमंत्रित करते हैं. In these days we have been studying Ephesians chapter 6 and we have come to the last portion of this chapter. ఈ దినాల్లో మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం నుండి ధ్యానిస్తా ఉన్నాం. మరి ఈ యొక్క 6వ అధ్యాయం చివరి భాగాల్లోనికి చేరి ఉన్నాం. इन दिनों हम एफेसियन की पत्री 6वां अध्याय को ध्यान करने और आखिरी भाग में हम पहुंचे हैं. So today we are going to almost all complete. I would like to complete this chapter. God willing, God may help us to complete this chapter. And we are going to read verses from 18 to 24 of Ephesians chapter 6. ప్రవచితమైతే ఈ దినం ఈ యొక్క మరి అధ్యాయం అంతా కూడా ముగించి ఎఫెసీయులకు రాసిన పత్రిక మనం ముగించాలనుకుంటున్నాం. మరి ఈ సమయంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18 నుండి 24 వచనాలు చదువుకుందాం. आज का दिन हम अपने ज्ञानबान के लिए एफेसियन की पत्री 6वां अध्याय 18 वचन से 24 वचन तक हम ज्ञानबान करेंगे और इच्छा रखते हैं कि इस भाग को हम आज इसकी अंत करेंगे. For our clear understanding, our brother will read in Telugu and let us all read in our own languages by keeping microphones in mute. అర్థం చేసుకోవడానికి నేను తెలుగులో చదువుతాను. మిగతా వారందరూ దయచేసి మీ యొక్క మరి మైక్ మ్యూట్ లో పెట్టుకొని మీరు చదువుకోవాలని కోరుతా ఉన్నాను. हम सबके समझने के लिए भाई तेलुगु में वचन पढ़ेंगे. हम सब अपने अपने भाषाओं में अपने जगह में माइक्रोफोन को हम बंद करते हुए अपने बाइबल अध्ययन करेंगे. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. మెలకువగా ఉండుడి. మరియు నేను దేని నిమిత్తము రాయబారనే సంఖ్యలలో ఉన్నానో ఆ సువార్త మర్మమును ధైర్యంగా తెలియజేయుటకు నేను నోరు తెరిచినప్పుడు దాని గురించి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యంతో మాట్లాడటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. మెలకువగా ఉండుడి. మీరును నా క్షేమ సమాచారం అంతయు తెలుసుకున్నటకు ప్రియ సహోదరుడును ప్రభు నందు నమ్మకమైన పరిచారకుడైన తూకీకు నా సంగతులన్నీ మీకు తెలియజేయను. మీరు మా సమాచారం తెలుసుకున్నటకును అతడు మీ హృదయములను ఓదార్చుటకును అతనిని మీ యొద్దకు పంపితిని. తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి సమాధానమును విశ్వాసంతో కూడిన ప్రేమయును సహోదరులకు కలుగునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారందరికీ కృప కలుగునుగాక. For the grace of God, let us look unto his throne. మరి కృప కొరకై మరి ప్రభు వైపు ప్రార్థనలో చూద్దాం. प्रार्थना में प्रभु की तरफ हम देखेंगे. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మకమైన మా దేవ, మీకు వందనములు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మాకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాక్య ధ్యాన సమయమును బట్టి వందనములు. వాక్యము దేవుడు తండ్రి పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా మాట్లాడిన దేవుడు ఈ దినములంతమందు కుమారుని ద్వారా ఈ వాక్యము ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు వందనములు చెల్లిస్తున్నాం. వాక్యములోని లోతైన సంగతులను అర్థం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మాకు సహాయం చేస్తున్నందుకు వందనములు చెల్లిస్తున్నాం.
పరిశుద్ధాత్మ దేవుడు మమ్మలను సర్వసత్యంలోనికి తండ్రి అవగాహనలోనికి నడిపిస్తున్నందుకు వందనములు చెల్లిస్తున్నాం. మీరు ఇచ్చిన చక్కని సమయమును బట్టి వందనములు. ఎవరైతే తండ్రి మరి చేరి రాగలిగారో వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం. వివిధ కారణాలను బట్టి తండ్రి రాలేకపోయిన ప్రియుల కొరకు ప్రార్థిస్తున్నాం. మీరు కనుకరించి తండ్రి తగిన సమయంలో మరి జాయిన్ అవ్వటం సహాయం చేయండి. పాటలలో మీరు మహిమ పొందినందుకు వందనములు తండ్రి. మరి ఈ యొక్క వాక్య ధ్యానము మీ దృష్టికి అంగీకారముగా చేయమని, అలాగే బోధించటంలో, తర్జుమా చేయటంలో, ఆన్లైన్ ట్రాన్స్మిషన్లో మీ కృపా సహాయం కోరుకుంటున్నాం. మీ రక్తముతో మమ్మల్ని పవిత్రపరిచి పరిశుద్ధపరిచి మీకు యోగ్యమైన పాత్రలుగా సాధనములుగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. అంధకార శక్తులన్నింటినీ విశ్వాసము ద్వారా యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాం. మీ రక్త ప్రోక్షణ క్రిందికి నన్ను మమ్మలను ఈ పరికరాలన్నింటినీ తీసుకుని వస్తూ ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి పెట్టుకుంటూ నామ తండ్రి, ఆమేన్. So today we are going to see, I would like to cover this portion in 4 main points. ఈ దినము మనం చదువుకున్నటువంటి ఈ భాగంను 4 ముఖ్య అంశాలుగా, 4 ముఖ్య విషయాలుగా మనం ధ్యానించుకుందాం. और आज का जो वचन हम जो पढ़े हैं उसको 4 सिरे से 4 भाग में विभाजित करते हुए इसकी ध्यानबान करने की कोशिश करेंगे. So the first one is the total topic we can call as a spirit-filled Christian. మరి యొక్క భాగం అంతటికి ఒక అంశం మనం ఇవ్వచ్చు, ఆత్మచేత పూర్ణుడైనటువంటి క్రైస్తవుడు. और इस सारे भाग को, वचन भाग को हम एक नाम शीर्षक दे सकते हैं कि आत्मा से भरा हुआ एक मसीहा का जन. In that the first one is as a spirit-filled Christian, how a Christian will participate in the warfare. Can you repeat, Anna? As a spirit-filled Christian, how a Christian could participate in the warfare, spiritual warfare. కాబట్టి మొట్టమొదటి విషయంగా మరి ఆత్మపూర్ణమైనటువంటి క్రైస్తవుడు ఏ రీతిగా ఇక ఆత్మీయ యుద్ధంలో పాల్గొంటారో. आत्मा से भरे हुए एक मसीहा का जन किस तरह आत्मा से इस युद्ध को जारी रखेगा. And secondly, a Christian in bonds. రెండవది ఈ యొక్క క్రైస్తవుడు బంధకాల్లో ఉండడం. और दूसरा चीज जो विश्वासी यानी कि मसीहा का जन जो जंजीर से जकड़ा हुआ है. And thirdly, we are going to see as a Christian as an ambassador of Lord Jesus Christ. మూడవదిగా మరి ఒక క్రైస్తవుడు ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క అంబాసిడర్ అనగా రాయబారిగా ఉండడం. और एक मसीहा का जन प्रभु परमेश्वर की जो राजदूत के जैसा कैसा वो जीवन बिताना है. And fourthly, a Christian how he has to show love towards others. నాలుగవదిగా ఒక క్రైస్తవుడిగా ఇతరుల పట్ల ఏ రీతిగా ప్రేమను చూపించాలి, వ్యక్తపరుస్తూ రావాలి. चौथा चीज ये है कि एक मसीहा का जन प्रभु यीशु मसीह की प्रेम किस तरह दूसरे को व्यक्तित कर सके. And finally, this epistle is closed with benediction. మరి యొక్క మరి పత్రికను గమనించినట్టయితే ఇది ఆశీర్వచనం చేత ముగింపబడుతూ వచ్చింది. और ये पत्री को आखिरी में हम देखते हैं कि आशीष से इसकी अंत करता हुआ हम जानते हैं. And we are going to see one by one as the time permits. సమయము అనుకూలించిన కొలది మనము
ఒక్కొక్క అంశాన్ని మనం ధ్యానిస్తాం. समय के अनुसार हम एक एक वचन की बारीकी से हम ध्यान करने की कोशिश करेंगे. Already we have seen that in the warfare, a Christian has to wear the whole armor of God. It is the కానీ complete మనం ఇంతకు armor. ముందు ధ్యానిస్తూ వచ్చాం. క్రైస్తవుడు మరి ఈ యొక్క యుద్ధంలో ఉన్నటువంటి క్రైస్తవుడు ఈ ఆత్మీయ యుద్ధంలో ఆ యొక్క దేవుడిచ్చి సర్వాంగ కవచంను ధరించుకోవాలి. हम पहले देखे हैं कि किस तरह एक मसीहा का सैनिक संपूर्ण परमेश्वर की संपूर्ण हथियार पहने हुए युद्ध में जाना चाहिए. And he has to wear from head to foot. He has to cover with this armor or the items of the armor. The complete body must be covered. కాబట్టి మరి ఈ యొక్క సైనికుడు తన తల నుండి అరికాలు వరకు మరి పాదముల మట్టుకు పరిపూర్ణంగా ఈ యొక్క సర్వాంగ కవచము ఈ యొక్క ఆయుధములతో తన్ను తాను కప్పుకుంటూ రావాలి. दूसरा चीज ये है कि एक मसीहा का जो सैनिक है वो किस तरह परमेश्वर की संपूर्ण हथियार को सर से लेके पांव तक किस तरह अपने आप को ढांपते हुए इस युद्ध के लिए अपने आप को तैयार करना है. So by covering this complete armor, a Christian should participate in the spiritual warfare. This is not physical warfare. కాబట్టి ఈ రీతిగా దేవుడిచ్చిన ఈ యొక్క సర్వాంగ కవచంని పరిపూర్ణంగా ధరించుకొని ఈ యొక్క ఆత్మీయ యుద్ధంలో పాల్గొనాలి. గమనించండి, ఇది భౌతికమైనటువంటి శరీరకరమైనటువంటి యుద్ధం కాదు, ఆత్మీయ యుద్ధము. और हम देखते हैं कि ये जो युद्ध करने जा रहे हैं ये शरीर के अनुसार की युद्ध नहीं है, लेकिन ये आत्मीय युद्ध है. So in this Christian warfare, a Christian has to participate because it is honorable warfare. ఈ యొక్క యుద్ధంలో, ఆత్మీయ యుద్ధంలో క్రైస్తవుడు పాల్గొనాలి. ఎందుకంటే ఇది ఎంతో మరి ఘనమైనటువంటి యుద్ధము. ये जो आत्मिक युद्ध के लिए हर एक मसीहा का जन इसमें हिस्सा लेना चाहिए, क्योंकि ये बहुत ही आवश्यक है और मसीहा का जीवन में इसमें भाग लेना बहुत ही जरूरी है. It is honorable because he is fighting with sin, Satan and the sinners. చూడండి, ఇది ఎందుకు ఘనమైనదంటే ఈ క్రైస్తవుడు మరి పాపంతో, సాతానుతో, మరి సమస్త విధమైనటువంటి దుర్నీతితో మరి పోరాటం చేస్తా ఉన్నాడు. ये क्यों इसमें इस साल एक मसीहा का जन, मसीहा का सैनिक इसमें अपना भाग लेना चाहिए, क्योंकि उसको महिमा मिलती है, क्योंकि हर एक ये जो युद्ध है आत्मिक युद्ध है. So this Christian warfare, it is honorable because by participating in this warfare, he brings glory to God and his soul will be saved and he is going to save other souls also. చూడండి, ఈ యొక్క యుద్ధంలో పాల్గొనడం ఎందుకు ఘనమైనది, మహిమగలది అంటే మరి అది దేవునికి మహిమ తీసుకుని వస్తుంది. అంతేకాకుండా తద్వారా తన ఆత్మను రక్షించుకుంటాడు, ఇతరుల ఆత్మను కూడా రక్షిస్తాడు. ये युद्ध में भाग लेना क्यों आवश्यक है? इसलिए कि अपने आप को महिमा मिलती है और दूसरों को भी इसके साथ, इसके वजह से महिमा की जीवन में लेके आ सकते हैं. And this warfare is honorable because God is aiding with him, helping him, and angels are protecting him.
saints are praying for him. చూడండి ఇది ఎందుకు ఇంకా ఘనమైనదంటే మరి దేవుడే అతన్ని కాపాడుతా ఉన్నాడు. మరి దేవదూతలు అతన్ని సంరక్షిస్తా ఉన్నాయి. అంతేకాకుండా పరిశుద్ధులు అతని గురించి ప్రార్థిస్తా ఉన్నారు. ये क्यों महान है या फिर उसको महिमा पहुंचाने वाली है? क्योंकि परमेश्वर प्रभु स्वयं उसको सहायता कर रहे हैं और स्वर्गदूत भी उसकी सहायता के लिए विनती कर रहे हैं और सारे जो विश्वासी लोग, विश्वासी गण भी उसके लिए प्रार्थना में जुड़ी है. And this is honorable, not only honorable, this warfare is mysterious. చూడండి ఇది ఘనమైనదే కాకుండా ఇదెంతో గూఢమైనది కూడా. ఈ యొక్క యుద్ధం ఎంతో గూఢమైనది కూడా. ये जो युद्ध है एक महान महिमा पहुंचाने वाला ही नहीं है, लेकिन एक इस छिपा हुआ चीज है. Why it is mysterious? Because the agents who are participating the other side is they are invisible. We are fighting with the invisible party. చూడండి ఇది ఎందుకు గూఢమైనది అంటే రహస్యమైనది అంటే మరి ఎదుర్కొంటున్నటువంటి ఆ యొక్క శత్రువు ఎవరైతే శత్రువులతో పోరాడుతున్నారో ఆ యొక్క శత్రువులంతా కూడా మరి అదృశ్యమైనటువంటి వారు కనబడరు. और ये महिमा भरी और छिपा हुआ क्यों है कि जो लड़ाई हम लड़ने वाले हैं वो जो दिखने वाले से नहीं लेकिन ना दिखने वाले शक्तियों से हम लड़ने वाले हैं. इसलिए We cannot see the flaming fires, arrows. We cannot see the Satan and his angels. So this is unseen, with unseen powers we are fighting with. That is the reason why it is mysterious. మర్మయుక్తమైనది. చూడండి ఇది ఎందుకు మర్మయుక్తమైనది అంటే మరి ఆ యొక్క అగ్ని బాణములు మనం చూడలేం, ఆ యొక్క అపవాది దూతలను మనం చూడలేం. మరి అందుకొరకే ఇది మర్మయుక్తంగా ఉంది. क्योंकि जो चीज दिखाई नहीं दे रही है, रहस्यमय चीजों से हम लड़ने वाले हैं, उस ताकतों से लड़ने वाले हैं, इसलिए ये छिपी हुई जो दिखाई नहीं देती है इससे हम लड़ाई रख रहे हैं. And it is mysterious. Another reason is always the enemy claims victory. He always promotes victory. ఇది ఇంకా మర్మయుక్తమైనది ఎందుకు అంటే ఆ శత్రువు ఎప్పుడు కూడా తానే గెలిచానని తన గెలుపును ప్రకటించుకునేవాడుగా, తన విజయాన్ని ప్రకటించుకునేవాడుగా ఉంటాడు. और ये रहस्य छिपा हुआ क्यों है? इसलिए कि जो शत्रु सेना के जो अधिकारी है वो हमेशा अपने जीत की ऐलान करते रहता है हमेशा. We know that saints fought with these unseen powers. They got victory over them. మనకు తెలుసు అనేక పరిశుద్ధులు మరి ఈ యొక్క అంధకార సంబంధమైనటువంటివి ఈ యొక్క మరి కనబడినటువంటి ఈ యొక్క శక్తులతో పోరాడి విజయవంతో వచ్చారు. हम जानते हैं कहीं संत जन जो ना दिखाई देने वाली इन सारी शक्तियों से लड़कर विजय प्राप्त किए हैं. When Job was fighting with these unseen things, he never talked against the Lord or against the battle. చూడండి యోబు తన జీవితంలో ఈ కనబడినటువంటి అపవాది శక్తులతో పోరాడుతున్నప్పుడు ఎప్పుడు కూడా దేవుణ్ణి నిందించలేదు, ఆ యొక్క యుద్ధం గురించి ఏమాత్రం నిందించలేదు. और अय्यूब के जीवन में भी हम देखते हैं जो अनदिखाई देने वाले शक्ति से वो जब लड़ाई कर रहा था
प्रभु परमेश्वर के ऊपर उनके खिलाफ कुछ भी बात नहीं किया या फिर उनके विरुद्ध कुछ भी बात नहीं कहा है। When Paul the apostle was passing through these trials, he never uttered anything against this battle. అంతేకాకుండా పౌలు గారు కూడా అపోస్తలుడైనటువంటి పౌలు గారు కూడా ఎప్పుడైతే తన జీవితంలో ఈ యొక్క శ్రమలు శోధనలు గుండా వెళ్తూ వచ్చాడో ఈ యొక్క యుద్ధం గురించి ఎప్పుడు కూడా మరి వ్యతిరేకంగా మాట్లాడలేదు। उसी तरह प्रेरित पौलुस भी अपने जीवन में ये मसीहा के लड़ाई में ये जो क्लेश संकट वो झेल रहा था, उसके खिलाफ परमेश्वर के खिलाफ कुछ भी नहीं कहा है। And not only that, he is suggesting us, he is requesting us to understand why this will happen to us. అంతేకాకుండా మరి అతను మనకు సలహా ఇస్తా ఉన్నాడు, మనకు విన్నపం చేస్తా ఉన్నాడు, ఎందుకు ఇది మనకు జరుగుతుందో గ్రహించాలని। और हमें ये क्यों हो रहा है, क्यों होने वाला है, इसकी सजाव भी हमें प्रेरित पौलुस दे रहे हैं। Philippians chapter 1 and verse 12. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం। फिलिपियों की पत्री 1 अध्याय और 12 वचन। Here he gives the reason why all these things happen to us. ఇక్కడ ఎందుకు ఇవన్నీ మన జీవితంలో సంభవిస్తున్నాయో కారణం ఇక్కడ తెలియజేస్తా ఉన్నారు। और वो अपने जीवन में या उसके जीवन में जो बीत रहा है उसका राज क्या है या फिर उसका क्या आवश्यकता है उसके बारे में यहाँ पे बता रहा है। But ye should understand, brethren, that the things which happened unto me have fallen out rather unto the furtherance of the gospel, to spread the gospel. This is happened to me. చూడండి, కారణం ఏంటంటే సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలమగుటకే సమకూడనని మీరు తెలుసుకొనగోరుచున్నాను। కాబట్టి సువార్త అధికంగా ప్రబలమగుటకు ఇది జరుగుతూ వచ్చింది। 12 वचन, हे भाइयों, मैं चाहता हूं कि तुम यह जान लो कि मुझ पर जो बीत रही है उससे सुसमाचार की बढ़ती हुई है। Lord Jesus Christ defeated the Satan. Now we are in the Lord and we are standing in the ground which the Lord Jesus Christ wrought us victory. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క యుద్ధాన్ని జయిస్తూ వచ్చారు। ప్రభు మనలో ఉన్నారు, మనము ఇప్పుడు ఆ యొక్క యుద్ధ భూమిలో ఉన్నాం। और हम जो युद्ध भूमि में हैं वहां पे हमारे परमेश्वर मौजूद हैं, उनके साथ हम इस युद्ध भूमि में हाजिर हैं। Now we are standing on the victory ground. ఇప్పుడు మనము ఆ యొక్క విజయం పొందినటువంటి ఆ యొక్క భూమి మీద ఉంటున్నాం। अभी हम वो जो प्रभु परमेश्वर ने जो विजय प्राप्त किए हैं उसी धरती पे और उस जगह पे हम ठहरे हुए हैं। Now I would like to tell why this battle or warfare is mysterious. It's because the same weapons can be used by thousands of believers at the same time. చూడండి, ఈ యొక్క యుద్ధము ఎందుకు మర్మయుక్తమైంది అంటే మరి ఈ ఒకటే రకమైనటువంటి ఒకటే యుద్ధోపకరణములను ఒకేసారి అనేక వేల కొలది, లక్షల కొలది, మరి కోట్ల కొలది విశ్వాసులు దీన్ని వినియోగించగలరు। और ये रहस्यमयी क्यों है कि सारे विश्वासी या फिर संत जन सारे इकट्ठा मिलके इस युद्ध में शामिल हो सकते हैं।
Two things we have seen in the first point. ఒకటి మొదటి విషయంలో రెండు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు చూస్తూ వచ్చాం. और दो चीज को हमने देखा है. Christian warfare, it is honorable and it is also a mysterious one. చూడండి, క్రైస్తవ యుద్ధము మరి ఈ యొక్క ఆత్మీయ యుద్ధము అది ఘనమైనటువంటిది, అంతేకాకుండా మర్మయుక్తమైనటువంటిది. और ये मसीहा का जो युद्ध है वो महान है, महिमा पहुंचाने वाली है और रहस्यमयी भी है. And the third one in the first point is it is important warfare. కాబట్టి మూడో విషయం ఏంటంటే ఈ యొక్క యుద్ధము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. और पहला भाग में जो तीसरा शीर्ष ये है कि ये युद्ध बहुत ही प्रमुख है. Why it is important? In our life, it is so important because if you won in this battlefield, the glory goes to God, Lord Jesus Christ. If you are unable to go through it, so Satan will say, I got the victory. చూడు, ఎందుకు ప్రాముఖ్యమైందంటే ఈ యొక్క యుద్ధంలో గెలవడం ద్వారా మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి దేవునికి మహిమ కలుగుతుంది. ఒకవేళ ఈ యుద్ధంలో పాల్గొనలేకపోతే మరి శత్రువు అంటాడు, నేను ఈ యొక్క విషయంలో నేను ఈ యొక్క యుద్ధంలో జయం పొందానని ప్రకటించుకుంటాడు. और ये युद्ध में प्रामुख्यता ये है कि मसीहा के साथ हम विजय प्राप्त करेंगे तो उनकी नाम की महिमा होगी. लेकिन अगर हम इसमें भाग नहीं लेंगे तो शैतान ये कहता है कि मैं विजय प्राप्त किया और प्रभु की महिमा वहां पे नहीं आएगी. We should always keep this thing in our mind, that is, we cannot fight, we cannot overcome. Already our Lord Jesus Christ conquered Satan. He got victory over the Satan on the cross of Calvary. చూడండి, మనం యొక్క విషయాన్ని గుర్తుంచుకోవాలి. మనం యొక్క యుద్ధంలో ఎప్పుడు కూడా విజయం పొందలేము. అయితే ఒక విషయము, ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి అంతకు మునిపే ఈ యొక్క యుద్ధాన్ని జయించారు, శత్రువుని సాతాన్ని ఓడిస్తూ వచ్చారు. और एक बात की जानकारी हम रखना चाहिए कि हम अपने आप से इसको विजय प्राप्त नहीं कर सकते हैं, इसको हम जय नहीं पा सकते हैं. लेकिन ये याद रखना है कि हमारे परमेश्वर प्रभु यीशु मसीह पहले से ही इस युद्ध पे जय पाए हुए हैं. Lord Jesus Christ crushed the head of the Satan in the cross of Calvary. Now he don't have head, only body is moving. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో ఆ యొక్క శత్రు యొక్క తలను చితకద్రొక్కుతూ వచ్చారు. ఇప్పుడు వానికి తల లేదు, కానీ కేవలము మరి మొండము ఈ యొక్క శరీరమే తోని వాడు పోరాడుతా ఉన్నాడు. हम ये जानना है कि प्रभु ने इस शैतान की सर को कुचल डाला है और अभी उसका सर नहीं है, सिर्फ उसका शरीर से वो हिलता जुलता इधर उधर भटक रहा है. Now, why this warfare is important for you? For you, it is important because now you have to climb the victory ground and stand in that ground, which already won by the Lord Jesus Christ. మరి ఇది నీకు ప్రాముఖ్యంగా మరి నీ జీవితంలో ప్రాముఖ్యము ఎందుకు అంటే, నీవు ఈ యొక్క విజయాన్ని నీవు స్వతంత్రించుకుంటూ ఆ యొక్క ప్రభు ఏ విజయ భూమిలో అయితే నిలబడుతూ వచ్చాడో ఆ యొక్క విజయ భూమిలో ఆ విజయం పొందిన యుద్ధ భూములను నిలబడుతూ రావాలి. और आपके जीवन में इसकी प्रामुख्यता ये है कि आप जो स्थान में प्रभु यीशु मसीह खड़े हुए हैं और विजय प्राप्त किए हैं, वहीं पे आपको खड़ा होना है और वहीं से आपको विजय प्राप्त करना है. I know many believers and famous
Christian leaders, they won this battle wonderfully by the help of Lord Jesus Christ. నాకు తెలుసు అనేక విశ్వాసులు, బైబిల్లో ఉన్నటువంటి యోధులు, దేవుని యొక్క భక్తులు యేసు క్రీస్తు ప్రభువారి సహాయంతో ఈ యొక్క యుద్ధాన్ని గెలుస్తూ వచ్చారు. मैं जानता हूं कई सारे भक्तजन और संत जन प्रभु यीशु मसीह के साथ खड़े होते हुए बहुत ही कामयाब हुए और विजय प्राप्त किए हैं. And I know some people, they said they're saved and they took baptism. Due to small reasons, they left their faith and mingled with the world. మరి ఇంకొంతమంది తెలుసు, వారు రక్షింపబడ్డారు, బాప్తిస సాక్ష్యంలో సాక్ష్యం ఇస్తూ వచ్చారు. అయితే చిన్న చిన్న విషయాల కొరకు, చిన్న చిన్న కారణాల చేత వెనుకంజ వేసి తిరిగి లోకంలో కలిసిపోతూ వచ్చారు. और कई सारे लोगों को भी मैं जानता हूं जो कहते हैं कि मैं प्रभु परमेश्वर को स्वीकारा है, मैं उद्धार पाया हूं, लेकिन छोटी छोटी चीजों के लिए अपने विश्वास को छोड़ दिए हैं और फिर जाके संसार से मिले हुए हैं. Here I want to make a small correction. They said they are saved. We are not saying that they are saved. They said they are saved. Now, if they go back, mingle into the world, that means we have to doubt their salvation. కాబట్టి ఇక్కడ చిన్న గమనిక, మరి ఈ వెనుకంజ వేసినటువంటి వారు తమను తాము చెప్పుకుంటూ వచ్చారు, మేము రక్షింపబడుతూ వచ్చామని, అన్ని రక్షింపబడుతూ అని చెప్పి ఆ రీతిగా వెనుకంజ వేసి లోకంలో కలిసిపోయారంటే వారి యొక్క రక్షణ విషయంలో మనము సందేహిస్తురావు, నిజంగా వీరు రక్షణ పొందారా అని సందేహించాలి. एक चीज को मैं आपको बताना चाहता हूं कि वो लोग अपने आप वो लोग कहे हैं कि हमने उद्धार पाया है और फिर से जाके इस दुनिया में मिल गए हैं, तो हमें उनकी उद्धार के ऊपर हमें प्रश्न उठाना पड़ेगा. When the speaker preaches the gospel, and some people will, when he give altar call, some people will raise their hand. By seeing others raising their hand, some people will raise their hand, not by internal confession, but it's by motivation. This is called emotional work, not real work. ఉద్రేకంతో కూడినది. కాబట్టి కొంతమంది ఎప్పుడైతే ఇక బోధకులు వాక్యాన్ని, సువార్తను బోధిస్తారో, వారు దేవుని యొక్క వాక్యం విన్నప్పుడు, మరి కొంతమంది ఆల్టర్ కాల్ ఇచ్చినప్పుడు, మరి కొంతమంది నిజంగా చేతుతారు, వారు ప్రభుని స్వీకరించారని, రక్షణ పొందారని చేస్తారు. అయితే వారిని చూసి కొంతమంది మరి ఉద్రేకపూర్వకంగా లేకుంటే ఎమోషనల్ గా వారు మిగతా వారిని ఉదాహరణ తీసుకొని నిజమైన మారు మనసు, నిజమైన రక్షణ కార్యం జరగకుండా వారు చేయెత్తే వారుగా ఉంటారు. कई बार ऐसा होता है कि वचन जो बांटते हैं, देवदास जब वचन बांट के एक विश्वासी को अपने जीवन को अर्पित करने के लिए बुलाते हैं, उस समय कई सारे अपने जीवन में सही तरह की पश्चाताप से प्रभु को मानते हुए हाथ उठाते हैं. वही समय उन लोगों को देखते हुए अपने आप को उन लोगों से जोड़ने के लिए उद्रेकित होके वो लोग हाथ उठाते हैं. So, for such a people, emotional salvation or means they took a decision emotionally, not by convincing. For such people, they cannot stand. That's the reason why they went back. చూడండి, అటువంటి వారు ఎవరైతే మరి ఈ యొక్క నిజమైనటువంటి మారు మనసు కాకుండా ఎమోషనల్ గా ఉద్రేకంతో వారు ఆ రీతిగా రక్షణ పొందామని చెప్పుకుంటూ వచ్చారు, వారి పరిస్థితులు వచ్చినప్పుడు ఆ రీతిగా వెనుకంజ వేసి లోకంలో కలిసిపోయేవారుగా ఉంటున్నారు. వారు నిజమైనటువంటి రక్షణ అనుభవం లేని వారిగా ఉంటున్నారు. ऐसे उद्रेक भरी हुई निर्णय लेके जो उद्धार पाए कहते हैं,
वो सही माने में वो उद्धार नहीं पाए हैं, और जब कष्ट क्लेश आते हैं वो फिर से संसार से जुड़ जाते हैं, तो उनकी उद्धार जो है वो सही माने में नहीं ठहर सकती है। So those who are saved, there must be a some day, specific day, whether you remember the date or not. You must have a particular time, the time of confession, spending time with the Lord, confessing all our sins, and receiving salvation. This process must be done. This is the real salvation, and కాబట్టి a believer can participate in the warfare. కాబట్టి ఈ రక్షణ పొందినటువంటి వారు ఏదో నిశ్చయం చేసుకోవాలి. వారు ఈ యొక్క రక్షింపబడినటువంటి దినము వారి జీవితాల్లో ఉంటుంది. అది వారికి గుర్తున్నా లేకున్నా ఆ దినము, ఆ రక్షణ దినం అనేది వారి జీవితంలో ఉంటుంది. ఆ దినంలో వారు ప్రభు యొక్క వాక్యాన్ని విని మారు మనసు పొంది పశ్చాత్తాపముతో మరి తమ యొక్క పాపం విషయంలో అన్ని విషయం కూడా ఒకటి దేవుని సన్నిధిలో ఒప్పుకొని నిజమైనటువంటి పశ్చాత్తాపము వారి జీవితాల్లో ఉంటుంది. అటువంటి వారు ఈ యొక్క ఆత్మీయ యుద్ధంలో యుద్ధం చేస్తూ రావాలి. और जो विश्वासी कहलाते हैं, जो उद्धार पाए हैं, उनके जीवन में एक दिन का रहना बहुत जरूरी है। उस तारीख को याद रखे या ना रखे, लेकिन उस दिन, जो दिन उसने अपने आप को प्रभु परमेश्वर को सौंप दिया है और उनको माना है, और उस समय अपने पापों के सारे पापों को कबूलते हुए अपने आप को उद्धार में लेके आए हैं, उसका बहुत ही जरूरी है। और वैसे उसी लोग इस युद्ध भूमि में भाग ले सकते हैं। And we have seen certain things in the Christian warfare. It is honorable, and it is mysterious, and it is important also. And in this warfare, he has a complete armor, full armor. కాబట్టి మనం కొన్ని చూస్తూ వచ్చాం విషయాలు. ఈ యొక్క యుద్ధంలో పాల్గొనాలి, ఎందుకంటే ఇది ఘనమైనటువంటిది, ఇది మర్మయుక్తమైనటువంటిది, ఇది ప్రాముఖ్యమైనటువంటిది. అంతేకాకుండా ఈ యొక్క యుద్ధంలో సర్వాంగ కవచమును, అంటే పరిపూర్ణమైనటువంటి కవచమును ధరించుకొని ఉంటారు. और ये युद्ध में भाग लेना महिमा लेके आती है और महान बनाती है, और रहस्यमयी है, और ये प्रमुख भी है। उसके साथ ही साथ ये ये संपूर्ण हथियार पहनते हुए ये युद्ध भूमि में भाग लेना है। In the previous week, I told that there are 6 components in this armor. The first one is belt of truth. కాబట్టి గత వారంలో ఈ యొక్క సర్వాంగ కవచంలో 6 విషయాలని ఉన్నాయని చూస్తూ వచ్చాం. మొట్టమొదటిది సత్యమను దట్టి. और हम पिछले हफ्ते ने मैंने आपको दिखाया था कि 6 जो हथियार है उसको पहना है, वो है सच्चाई का वचन। So Satan will always fight with the lies. He will come with lie. Now the believer, he has to fight with truth. సాతాను ఎప్పుడు కూడా అబద్ధాన్ని తీసుకొని వస్తాడు, అబద్ధంతో యుద్ధం చేస్తూ ఉంటాడు. అయితే విశ్వాసి సత్యముతో యుద్ధం చేస్తూ రావాలి. और शैतान हमेशा अब बुराई से लड़ने के लिए हम उसके विरुद्ध ठहरने के लिए सच्चा वचन से कमर कस के हम उसके साथ लड़ना चाहिए। So Satan's lies, how it will be? It sounds like real truth. But how can you understand? You can understand by having God's truth in us. కాబట్టి సాతాను యొక్క అబద్ధాలు, అసత్యాలు ఎట్లుంటాయంటే ఇవి నిజమే అన్నట్టుంటాయి. అయితే అది నిజమో కాదో అని మనమే రీతిగా దాన్ని అర్థం చేసుకోవచ్చు. ఏ రీతిగా వివేచించవచ్చు అంటే దేవుని యొక్క సత్యాన్ని మనం కలిగి ఉండడం ద్వారా ఆ యొక్క వివేచనాన్ని కలిగి ఉండవచ్చు. ये सातान जो है हमेशा झूठ बोलने वाला है, और इस झूठ की हम कैसे पहचान कर सकते हैं? जो सच्चा वचन है वो सच्चाई को पहनते हुए हम उसको जान सकते हैं।
And the second one in the armor, whole armor is breastplate of righteousness, which covers the vital parts from neck to belt. It covers. మరి ఈ యొక్క సర్వాంగ కవచంలో రెండో విషయము నీతి అను మైమరుపు. ఈ యొక్క నీతి అను మైమరుపు మరి మన యొక్క శరీరంలో ఉన్నటువంటి ప్రాముఖ్య భాగాలన్నిటినీ కూడా అది కప్పుతా ఉన్నది. और दूसरा जो चीज है ये संपूर्ण हथियार में वो धार्मिकता की ढिलाम जो ढाल है उसको हमें सारे चीजों से बचाती है हमारे शरीर को. Out of these important parts, the key part is heart. Heart is the seat of emotions. Satan will attack on our emotions. కాబట్టి ఇందులో ప్రాముఖ్యమైనటువంటి ఈ యొక్క అవయవాల్లో ఈ యొక్క భాగాల్లో అతి ప్రాముఖ్యమైనది హృదయం. మరి ఈ యొక్క హృదయంలో నుండి అనేకమైనటువంటి భావోద్వేగాలు రేగుతా ఉంటాయి. అయితే ఆ యొక్క సాతాను ఎల్లప్పుడూ కూడా మన యొక్క భావోద్వేగాలపై మన యొక్క ఉద్రేకాలపై వాడు దాడి చేస్తా ఉంటాడు. अपने शरीर के अंग में सबसे जो महत्वपूर्ण अंग अपने दिल है, तो उसके ऊपर जिससे भाव और उद्रेक पहुंचती है उसके ऊपर वो हमला करता है, शैतान हमला करता है, इसलिए उसको बचाए रखता है. And Lord Jesus Christ is our righteousness. Now Lord Jesus Christ will comfort all our emotions and he will cool down, he will reduce the emotions, he will control all our emotions, and he will protect us from the attacks of the enemy. అండి యేసుక్రీస్తు ప్రభువారే మన నీతి అయి ఉన్నారు. అందుకొరకే ఆయనే మన యొక్క మరి ఈ యొక్క భావోద్వేగాలన్నిటినీ కూడా తన అదుపులో ఉంచుకుంటారు. మన యొక్క ఆలోచనలన్నీ కూడా మరి మానసికమైన ఈ యొక్క ఆలోచనలన్నీ కూడా ఆయన యొక్క ఆధీనంలో ఉంచుకుంటారు. శత్రువుతో పోరాడతారు. प्रभु यीशु मसीह ही हमारा धार्मिकता का कवच है, इसलिए हमारे जो भी उद्रेक है या फिर सोच है वो सबको अपने आधीन में लाते हुए उसको हमें समानता में लेके आते हैं, हमारी बचाव करते हैं. And the third one, the whole armor is shoes of the gospel, the shoes of the gospel. మరి ఈ యొక్క సర్వాంగ కవచంలో మూడవది సమాధాన సువార్త వలన సిద్ధ మనస్సును జోడు. और ये तीसरा चीज है वो है अपना सुसमाचार की जो पहना जूतों को हम पहन के चलना चाहिए. So Satan will attack when the gospel is preached. We say that it is worthy gospel. The gospel gives hope, but he says it is unworthy and it is hopeless. చూడండి, మనము ఈ యొక్క సువార్తని ఎంతో యోగ్యమైనదని, విలువైనదని, అది నిరీక్షణ అనుగ్రహిస్తుందని మనం ఎరిగి మరి దాన్ని ప్రకటిస్తా ఉంటాం. అయితే సాతాను ఎప్పుడు కూడా దాన్ని ఎదిరిస్తూ ఇది అయోగ్యమైనది, దీని ద్వారా ఎలాంటి నిరీక్షణ కలగదు అని ఎదిరించేవాడుగా ఉంటున్నాడు. और हम जब भी सुसमाचार बांटते हैं ये बहुत ही भला है और मेल मिलाप ये देती है और आपको इहाव देती है करके हम वचन बांटते हैं, लेकिन सातान जो है उसके विरुद्ध, उसके खिलाफ वो बताते हुए इससे आपको कोई इहाव नहीं मिलती है, कोई बचाव नहीं मिलती कह के वो हमेशा उसके विरुद्ध में कहता है. In spite of all these attacks, Lord Jesus Christ, who is the gospel itself, Lord Jesus Christ, he will give us motivation to go forward and to preach the gospel. మరి యొక్క పరిస్థితులన్నిట్లో కూడా ఆ యేసుక్రీస్తు ప్రభువారు, సువార్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారే మనని ధైర్యపరిచి మనని సువార్తను పంచుకోవడానికి ముందుకు కొనసాగింపజేస్తారు. और प्रभु यीशु मसीह ही स्वयं सुसमाचार है
ये वही हमें धीरज देते हुए, हमें इस हियाव में बांधते हुए इन सारे चीजों को हम उसका सामना करने की हमें सहायता करेंगे। And the fourth one is the shield of faith. I gave vast explanation in the previous weeks about this. నాలుగవది విశ్వాసం అను డాలు. గత వారాల్లో దీని గురించి ఎంతో మనం వివరిస్తూ వచ్చాం. और चौथा चीज है विश्वास की जो ढाल है, इसके बारे में पिछले हफ्ते में भाई ने बहुत बारीकी से वचन बांटे हैं। And the fifth one is helmet of salvation. So Satan will try to create doubts and discouragement. So salvation is Lord Jesus Christ. Lord Jesus Christ will give us encouragement and he clears all the doubts. చూడండి, మరి ఐదవది రక్షణను శిరస్త్రాణము. ఈ యొక్క రక్షణ చాలా ప్రాముఖ్యమైనది. యేసుక్రీస్తు ప్రభువారే మన రక్షణ అయి ఉన్నారు. మరి మనలో ఉన్నటువంటి, మనపై వస్తున్నటువంటి ఆ యొక్క సందేహాలు, ఆ యొక్క అనుమానాలన్నిటిని కూడా తొలగించేవారై ఉన్నారు. और जो पांचवा चीज उद्धार का टोपा जो है, प्रभु यीशु मसीह ही हमारा उद्धार करता है। वही हमारे सारे संकट, क्लेश और जो हमारे जीवन में जो अनुमान आते हैं, उन सारे चीजों की खिलाफ हमें ताकत देते हैं। And the sixth one is the sword. Sword is the word of God, and word of God will help us in attacking the wiles of the Satan, using the right time, uttering the word of God. Rhema, last week I told Rhema and Logos. కాబట్టి ఆరవది దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గము. మరి ఈ యొక్క వాక్యమే మరి మనది యొక్క వాక్యాన్ని ధరించుకునే మనం యుద్ధం చేస్తూ రావాలి. దీని ద్వారానే పోరాడాలి. సరైనటువంటి సమయంలో సరైనటువంటి వాక్యాన్ని ఉచ్చరించేటువంటి విధానంలో ఉండాలి. గత వారం కూడా చూస్తూ వచ్చాం. లోగోస్ అని రేమా అనేటువంటి రెండు పదాల గురించి మనం ధ్యానిస్తూ వచ్చాం. और छठवां चीज है आत्मा की तलवार, जो परमेश्वर की वचन है, उसको पहनते हुए, उसको अपने हाथ में लेते हुए हमें इस लड़ाई को लड़ना है। जैसे किसी भी समय के लिए हम तैयार होते हुए उसके आक्रमण को झेलने के लिए हमें ताकत पाते हुए, जैसे पिछले बार हमने देखा है कि जो दो चीज है, जो रेमा और लोगोस, और दोनों को प्राप्त करते हुए इन सारे चीजों के ऊपर हम विजय प्राप्त कर सकते हैं। And we saw that having all this whole armor of God, a believer will enter in prayer, kneel down and pray, so that he will conquer which is already conquered. He will obtain that, or he can climb that winning position of Lord Jesus Christ. కాబట్టి ఈ యొక్క సర్వాంగ కవచం ధరించుకునేటువంటి ఈ క్రైస్తవుడు, ఈ యొక్క సైనికుడు ఇప్పుడు మోకరించి ప్రార్థిస్తాడు. ఈ యొక్క మోకరించి ప్రార్థించడము ముఖ్యం. ఎందుకంటే ఈ యొక్క ప్రార్థనలో, ఈ యొక్క ప్రార్థన ద్వారా తన యొక్క విజయాన్ని ప్రకటించేవాడిగా ఉంటున్నాడు. और परमेश्वर की संपूर्ण हथियार पहने हुए इस सैनिक अभी अपने घुटने में आते हुए प्रार्थना करना चाहिए, क्योंकि वो जो विजय पहले से ही प्रभु यीशु मसीह ने विजय प्राप्त किए हैं, उसी विजय को अपने जीवन में उसको संपूर्ण बनाने के लिए, उसको अपने जीवन में लागू करने के लिए, उसके द्वारा वो विजय की घोषणा भी कर सकता है। A believer has to pray for himself. He has to pray for other believers, and not only that, Paul requests to pray for himself also. కాబట్టి ఒక విశ్వాసి, ఈ యొక్క సర్వాంగ కవచం ధరించుకున్నటువంటి విశ్వాసి తన గురించి ప్రార్థిస్తూ రావాలి. తన గురించే కాకుండా ఇతరుల విశ్వాసుల గురించి ప్రార్థిస్తూ రావాలి.
మరి పౌలు గారు చెప్తా ఉన్నారు, మా తన్ను గురించి కూడా ప్రార్థిస్తురమ్మని చెప్తూ వచ్చారు. और एक विश्वासी जो संपूर्ण हथियार परमेश्वर की पहने हुए विश्वासी हमेशा अपने आप के लिए प्रार्थना में लवलीन रहना चाहिए और दूसरों के लिए, दूसरे विश्वासियों के लिए भी प्रार्थना में हमेशा बरकरार रखना है। और जैसे प्रेरित पौलुस इस बात की याद दिला रहे हैं कि उनके लिए भी प्रार्थना करने के लिए उन विश्वासियों से विनती कर रहे हैं। In verse 19, Ephesians chapter 6, verse 19, Paul was requesting the Ephesians believers to pray for him for certain things. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనంలో పౌలు గారు అక్కడ ఉన్నటువంటి 19వ వచనంలో పౌలు గారు విశ్వాసులను అక్కడ ఉన్నటువంటి వారిని విన్నవిస్తా ఉన్నారు. మరి ధైర్యంగా తెలియజేయటకు, ఆ యొక్క సువార్త మర్మం ధైర్యంగా తెలియజేయటకు నోరు తెరిచిన ఆ యొక్క సమయం కొరకు దయచేసి ప్రార్థన విజ్ఞాపన చేయమని కోరుతూ వచ్చారు. प्रेरित पौलुस 19 वचन के अनुसार उन एफेसियों की जो कलीसिया में विश्वासी हैं उन लोगों से विनती कर रहे हैं कि मेरे लिए भी प्रार्थना करो, ताकि कुछ ऐसे चीज हैं जो मैं पाना चाहता हूं। Why we have to pray for the preachers? Here Paul says the reasons. కాబట్టి ఎందుకు బోధకుల కొరకు ప్రార్థించాలో పౌలు గారు ఇక్కడ కొన్ని కారణాలు తెలియజేస్తా ఉన్నారు. यहाँ पे प्रेरित पौलुस कुछ ऐसे कारण बता रहे हैं जो वचन बांटने वाले हैं उनके लिए भी प्रार्थना करना चाहिए। So he was requesting them, asking them to pray to preach the gospel fluently. వారికి ఎందుకు ప్రార్థించమని విన్నవిస్తూ వచ్చారంటే ధైర్యంతో మాట్లాడటకై వాక్శక్తి అనుగ్రహించినట్లు। और इस तरह प्रेरित पौलुस उन विश्वासियों से निवेदना कर रहे हैं कि उनके लिए प्रार्थना करने के लिए, क्योंकि जब वचन बांटने हैं से प्रबल वचन वो बांट सके। So when we are coming to the presence of the Lord, when we are coming to hear the word of God from the preachers, we have to pray for them so that they have vak shakti, means to have fluency in preaching. కాబట్టి మనం ఎప్పుడైతే దేవుని యొక్క మందిరానికి వస్తామో, దేవుని యొక్క సన్నిధికి వస్తామో, దేవుని యొక్క మరి బోధకుల గురించి ప్రార్థిస్తూ రావాలి. దేవుడు వారికి సరైనటువంటి మాట్లాడటకై వాక్శక్తి అనుగ్రహించినట్లు ప్రార్థిస్తూ రావాలి। और हम भी जब वचन सुनने के लिए आते हैं उस दौरान हम जो वचन बांटने वाले देवदास के लिए भी प्रार्थना करना जरूरी है, क्योंकि उसके द्वारा वो प्रबल वचन हमें बता सके। प्रभु के आधीन से वो ये वचन को बांट सके। Another reason he gives here, that I may open my mouth boldly to preach the word of God with boldness. ఇంకొక కారణం కూడా ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు, నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యంతో మాట్లాడినట్టు అని దీని గురించి కూడా ప్రార్థిస్తామంటున్నారు। और ये भी याद दिला रहे हैं कि उनसे प्रार्थना की आवश्यकता क्यों है कि वो जब मुंह खोलते हैं तो वो ताकत से या प्रबल वचन वो बांट सके। And he is giving another reason, to make known the mystery, means revealing the facts correctly. అంతేకాకుండా ఇంకొక విషయం ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు, సువార్త మర్మమును ధైర్యంగా తెలియజేయడం అనగా ఆ ఉన్నటువంటి విషయాలను, ఆ మర్మములను సరైన రీతిగా వాటిని ప్రకటించబడినట్లు తెలియజేయనట్లు ప్రార్థించమంటున్నారు। और यही भी याद दिला रहे हैं कि प्रार्थना का आवश्यकता क्यों है कि मैं हियाव से
सुसमाचार की भेद सुना सकूं। So the here the prayer stands between the successful ministry and the praying people. కాబట్టి ఇక్కడ ఈ యొక్క ప్రార్థన అది మధ్యలో నిలబడి ఉంది. ఈ యొక్క ఫలవంతమైనటువంటి పరిచర్య, అంతేకాకుండా ప్రార్థించేటువంటి విశ్వాసులు, వీరిరువురి మధ్యలో అది ఉంది. और ये प्रार्थना जो है बीच में खड़ी है, जो प्रबल सेवकाई और जो प्रार्थना करने वालों के बीच में एक दीवार की जैसा खड़ी है. So in these days, in many areas, you can see now today who is speaking, they will inquire by phone. If they like it, they will listen. If they don't like it, they don't listen. But we should not do like that. A preacher comes with a message, that is a message from God, and we should listen in that way that the God is speaking to us directly. Only speaker is an instrument, a channel. కాబట్టి ఈ దినాల్లో మనం గమనించినట్టయితే ఎవరి వాక్యం చెప్తా ఉన్నారు, మరి ఫోన్ల ద్వారా వివిధ మధ్యల ద్వారా తెలుసుకుంటారు. వీరి వాక్యం చెప్తున్నారా, అయితే వారికి ఇష్టమైన వాళ్ళు అంటే వింటారు, ఇష్టం లేని వారైతే వినరు. మనం అలా ఉండకూడదు. కానీ వాక్యము బోధించే బోధకులు దేవుని యొద్ద నుండి వారు వాక్యాన్ని తీసుకొని వారు దేవుడే మనతో మాట్లాడుతున్నారని గ్రహిస్తూ మరి అట్టి విధానంలో దేవుని వాక్యాన్ని వింటూ రావాలి. ఎవరైతే అక్కడ నిలబడ్డారో వారు కేవలము ఒక మాధ్యము, ఒక పనిముట్టే అన్నట్టు మనము అర్థం చేసుకుంటూ రావాలి. और इन दिनों में हम देखते हैं कि कई सुविधाएं हमें है, इसलिए कौन वचन बांट रहे हैं, कौन सा दास वचन बांट रहे हैं कह के फोन के द्वारा या किसी और तरीके से जानकारी प्राप्त करते हैं। और अगर उनको पसंद है तो उसका वचन को सुनेंगे, नहीं तो बंद कर के बैठेंगे। तो इस तरह हमें नहीं रहना चाहिए, क्योंकि हम ये जानना चाहिए कि जो वचन बांटने वाला है वो प्रभु परमेश्वर की दास है, जो उनकी एक पात्र की जैसा वो इस्तेमाल करने वाला ही है. So this is the Christian warfare. I have seen many things in the Christian warfare today also. కాబట్టి ఇది ఒక క్రైస్తవుని ఆత్మీయ యుద్ధము. ఈ యొక్క క్రైస్తవుని యుద్ధంలో అనేక విషయాలు ఈ దినం కూడా మనం చూస్తూ వచ్చాం. और ये मसीहा का जीवन में जो युद्ध क्षेत्र में जो युद्ध छेड़ा जा रहा है, उसके बारे में कई चीज हमने देखा है. And here Paul says that I am in bonds. So the second thing, and we are coming to the second thing, we are going to close it within 10 minutes, and I'll try to complete all these things within 10 minutes. మనం రెండో విషయం చూద్దాం. ఈ 10 నిమిషాల్లో మనము దీన్ని ధ్యానించుకుందాం. పౌలు గారు అంటున్నారు, నేను సంకెళ్ళలో ఉన్నాను. और दूसरी चीज ये है कि प्रेरित पौलुस ये कह रहे हैं कि जिसके लिए मैं जंजीरों से जकड़ा हुआ हूं. So in verse 20 he says, I am an ambassador in bonds. So Paul was in bonds. So a Christian always he is in bonds. 19వ వచనంలో తెలుగులో రాయబడుతూ వచ్చింది, నేను దేని నిమిత్తమై రాయబారినై సంఖ్యలలో ఉన్నాను అంటున్నారు. కాబట్టి ఒక క్రైస్తవుడు ఎల్లప్పుడూ కూడా ఈ యొక్క సంఖ్యలలో ఉండేవారుగా ఉంటున్నారు. और 19वें वचन में लिखा है कि और हियाव से वो सुसमाचार को बांटने के लिए, वेद को बांटने के लिए मैं जंजीरों से जकड़ा हुआ राजदूत हूं कह रहा है. In chapter 3 verse 1 Paul says the reason of the bonds. 3వ అధ్యాయము 1వ వచనంలో ఈ యొక్క మరి ఈ యొక్క సంఖ్యలకు కారణము పౌలు గారు తెలియజేస్తా ఉన్నారు. और ये जंजीरों से जकड़े जाने की कारण
तीसरे अध्याय के पहले वचन में प्रेरित पौलुस बता रहे हैं, For this cause, I, Paul, the prisoner of Jesus Christ, for you Gentiles. So the reason of Paul's bonds were gospel unto the Gentiles. This is the reason. ఇక్కడ కారణం ఏంటంటే పౌలు గారు అంటున్న ఈ హేతు చేత అన్యజనులైన మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన నేను అంటున్నాడు. కాబట్టి పౌలు గారు కారణము అన్యజనులకు సువార్త నిమిత్తము మరి ఆయనకు ఆ సంఖ్యలు వేయబడుతూ వచ్చాయి. और यहाँ पे कह रहा है कि इस कारण मैं पौलुस जो तुम अन्य जातियों के लिए मैं बंदी हुआ हूँ, या इसका मतलब यह है कि वो अन्य जाति के लोगों के लिए सुसमाचार बांटने के लिए वो जंजीरों से जकड़ा गया है. In many scripture portions, Paul mentioned that I am in bonds, I am in bonds, I am in bonds. It questions us in which bonds we are now. కాబట్టి అనేక సందర్భాల్లో పౌలు గారు చెప్తూ వచ్చారు, నేను సంఖ్యలలో ఉన్నాను, నేను సంఖ్యలలో ఉన్నాను, నేను సంఖ్యలలో ఉన్నాను. అయితే మనకు ప్రశ్న ఏంటంటే మనం ఎలాంటి సంఖ్యల చేత మనం బందీలుగా ఉన్నాం? और प्रेरित पौलुस कई बारंबार ये याद दिला रहे हैं कि मैं बंधुआ हुआ हूँ, मैं जकड़ा हुआ हूँ कह के बता रहे हैं. तो हम भी ये याद रखना है या फिर अपने आप को याद दिलाना है कि हम किस जंजीर से जकड़े हुए हैं. What is the thing binds you? Or worldly things binding you, or the spiritual things binding you? If it is a spiritual thing, the zeal of the gospel, the zeal of the Lord Jesus Christ binding you or not, we have to check. ఏ సంఖ్యలు మనం బంధిస్తా ఉన్నాయి, వేటితో మనము బంధించబడతా ఉన్నాం? ఆత్మ సంబంధమైనటువంటి విషయాలా, లేకుంటే లోక సంబంధమైనటువంటి భౌతికమైనటువంటి విషయాల చేత బంధింపబడి ఉన్నాము? ఒకవేళ ఆత్మ సంబంధమైనటువంటి విషయం అయితే ఈ యొక్క సువార్త కొరకైనటువంటి మరి ఆశ, ఈ యొక్క దేవుని యొక్క పని కొరకైనటువంటి రోషము, వీటి కొరకు మనము బందీలై ఉన్నామా? ऐसा क्या चीज है जो आपको जकड़ रहा है? या आत्मिक चीज है या फिर ये दुनिया की जो जंजीर तुम्हें जकड़ रहा है, इसको याद दिलाना चाहिए, याद रखना चाहिए. अगर यदि आपको आत्मिकता की जंजीर आपको जकड़ रहा है तो यीशु मसीह के लिए जलजलाहट रहना चाहिए, सुसमाचार के लिए जलजलाहट रहना चाहिए. Here Paul was writing about a believer, a co-worker, that is about Tychicus. పౌలు గారు ఇక్కడ ఒక వ్యక్తి గురించి, మరి విశ్వాసి గురించి, అంతేకాకుండా జత పనివాని గురించి ఇక్కడ రాస్తా ఉన్నారు. ఆయన పేరు తూకీకు. यहाँ पे पौलुस एक अपने साथ जो काम करने वाला है उसका नाम का उच्चारण दर कर रहे हैं, तूतिकस. So this Tychicus is a beloved brother and faithful minister and friend of all. See, Paul was binded with some factor and Tychicus was binded with some other factor. చూడండి, తూకీ గురించి చెప్తూ ఈయన ప్రియ సహోదరుడు, ప్రభువునందు నమ్మకమైనటువంటి పరిచారకుడు అని చెప్తా ఉన్నాడు. కాబట్టి పౌలు గారు కొన్ని విషయాల చేత బంధింపబడుతూ వచ్చారు. ఈ యొక్క తూకీకు ఇంకో మిగతా విషయాల చేత బంధింపబడి ఉన్నాడు. और यहाँ पे 21 वचन में और तूतिकस जो प्रिय भाई और प्रभु में विश्वास योग्य सेवक है. इसका यहाँ पे कि प्रेरित पौलुस दूसरे ऐसे कई चीजों के लिए वो जकड़ा गया है और तूतिकस किसी और चीज के लिए जकड़ा गया है. Here he says in verse 21, Tychicus, beloved brother and faithful minister, he shall make known to you all things and he'll comfort you. He is the comforter. చూడండి, 21వ వచనంలో అంటున్నారు, నా క్షేమ సమాచారం అంతయు తెలుసుకున్నటకు ప్రియ సహోదరును ప్రభువునందు నమ్మకమైనటువంటి వాడని అంటున్నాడు. కాబట్టి ఈయన
మరి క్షేమ సమాచారమును మరి ఆ యొక్క ఆదరణను ఇచ్చేటువంటి వాడై ఉన్నాడు. और 21 वचन, और तूतिकस जो प्रिय भाई और प्रभु में विश्वास योग्य सेवक है तुम्हें सब बातें बताएंगे कि तुम भी मेरे दशा जानो कि मैं कैसा रहा हूँ। तो इसका मतलब यह है कि उनकी समाचार जो उनको भरोसा दिलाने वाले जो बातें हैं वो बताने वाला है। So, two things we have seen. Primarily, the first one is a Christian warfare, in that we have seen many things. The second one is a Christian in bonds. కాబట్టి రెండు విషయాలు చూసాం. ఒకటి మరి ఈ యొక్క క్రైస్తవుడు యుద్ధ భూమిలో ఉన్నటువంటి ఆత్మీయ యుద్ధంలో ఉన్నటువంటి క్రైస్తవుని గురించి, రెండవది బంధకాల్లో ఈ యొక్క సంఖ్యలలో ఉన్నటువంటి క్రైస్తవుని గురించి చూసాం. और हम देखें दो चीजों को हम देखे हैं, एक विश्वासी जो संपूर्ण हथियारों को पहने हुए युद्ध भूमि में कैसा अपने आप को युद्ध में जारी रख रहा है, और दूसरा जो जंजीरों से जकड़ा हुआ है। And the third one is here Paul says in verse 20, I am ambassador. So Christian must be an ambassador of Christ. కాబట్టి పౌలు గారు ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నాను, నేను రాయబారినై అంటున్నారు. కాబట్టి విశ్వాసులుగా రాయబారులై ఉండాలి, క్రీస్తు రాయబారులుగా ఉండాలి. और तीसरा चीज है, पौलुस याद दिला रहे हैं कि मैं प्रभु यीशु मसीह के राजदूत हूं कह के कह रहा है, तो हम एक मसीहा का जन प्रभु यीशु मसीह की एक राजदूत की तरह हमेशा कामयाब रहना चाहिए। What is an ambassador? He is an officially sent to deal with a foreign government, means foreign affairs. కాబట్టి రాయబారి ఎవరు? మరి ఒకరు అధికారంతో అధికారికంగా మరి ఈ యొక్క ఫారెన్ అనగా విదేశీ యొక్క సమస్యలను లేకుంటే విదేశీ యొక్క కార్యకలాపాలను అన్నింటినీ కూడా చూడగలిగినట్టు నియమింపబడినటువంటి అధికారి. और ये राजदूत जो है वो है जो एक देश अन्य देश से राजा लिखा हुआ यानी कि अधिकार से वो भेजा गया व्यक्ति है, जो उस देश के लिए अपने आप को वहां पे भेजा गया है, जो उन देश के बारे में सब सोच विचार करने वाला है। So in 2 Corinthians 5:20, Paul says, I am an ambassador of Christ. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో పౌలు గారు అంటున్నారు, నేను క్రీస్తుకు రాయబారిగా ఉన్నానని. और दूसरा कोरिन्थी 5वां अध्याय 20वां वचन में कहते हैं कि मैं मसीहा का मैं राजदूत हूं। So this is not our place. Heaven is our city. Our heaven is our country. So one day we are going to leave this country. Now on this earth we are only representatives of heaven and ambassadors of heaven, kingdom of God. కాబట్టి మనము ఉంటున్నటువంటి ఈ యొక్క లోకము మన యొక్క మరి మనము దానికి మనం ఇక్కడ నివసించేటువంటి వారం కాదు. అయితే మన యొక్క సిటిజన్షిప్, మన యొక్క పౌరసత్వము పరలోకంలో ఉన్నది. మనం ఈ లోకంలో కేవలము దేవుని యొక్క రాజ్యం గురించినటువంటి విషయాలను తెలియజేసే రాయబారులుగా ఉంటున్నాం. और हम इस दुनिया में रहने वाले निवासी नहीं है। हमारा जो राज्य है वो स्वर्ग है, स्वर्ग राज्य के हम निवासी हैं, इसलिए हम उस स्वर्गीय हम राजदूत हैं। And here I would like to comfort the believers who promoted to the glory, who died in these recent days. If you are died as an ambassador,
you'll get a great welcome. If our family members died as an ambassador of Christ, they will receive a great welcome in the heaven. కాబట్టి ఈ దినాల్లో ఎవరైతే తమ ప్రియులను కోల్పోయారో, ఎవరైతే మరి మన ప్రియులు మహిమలో పిలబడుతూ వచ్చారో వారి ఆదరణ కొరకు చెప్తున్నాను. ఎవరైతే దేవుని యొక్క రాయబారులుగా ఉండి, క్రీస్తుకు రాయబారులుగా ఉండి మరి ఈ యొక్క లోకాన్ని విడుస్తూ వచ్చారో వారందరికీ కూడా పరలోకంలో గొప్ప మరి ఆహ్వానము, మహిమతో కూడినటువంటి ఆహ్వానము, వారి ఘనమైనటువంటి ఆహ్వానం వారికి లభిస్తుందని. एक आदर का वचन मैं देना चाहता हूँ. जो भी आजकल जो प्रभु की महिमा में बुलाए गए हैं, वो सारे जो प्रभु का महिमा के लिए उनके राज्य के दूत के जैसा जो काम सही तरह से किए हैं, उनको बहुत ही बड़ा वहां पे उनकी स्वागत किया जाएगा, उनको बुलावट मिला जाएगा. और जो भी उनके इस तरह मरेंगे उनको प्रभु के राज में बहुत ही महिमा और महान किया जाएगा. And I'm going to close now. The last point in this today's topic is Christian love. ఒకటి ఇప్పుడు ముగిస్తాము. చివరి విషయము క్రైస్తవుని యొక్క ప్రేమ. और आखिरी चीज जो है एक मसीहा की प्रेम. So Paul lived such a brotherly love. He lived with such love. పౌలు గారు ఈ యొక్క మరి సహోదర ప్రేమను కలిగి జీవిస్తూ వచ్చారు. और प्रेरित पौलुस एक भाईचारे से भाई के प्रेम जताते हुए जिए हैं. In Acts, book of Acts, chapter 20, verse 38, 37 and 38. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 37-38 వచనాలు. प्रेरितों का काम 20वां अध्याय और 27 वचन. And they all wept sore. వారందరూ చాలా And fell on మీరు ఇక మీదట నమ్మకం చూడరని అతను చెప్పిన మాటకు విశేషంగా sorrowing most of పౌలు all మేడ మీద పడి అతని ముద్దు పెట్టుకుని వారు ఓడ వరకు అతన్ని సాగనంపిరి. see his face no more. So they accompanied him unto the ship. So Paul wept, believers wept. So Paul loved the church and the believers. He showed his brotherly love towards the church. చూడండి, ఇక్కడ వారు ఏడుస్తూ వచ్చారు, పౌలు గారు కూడా వారి గురించి ఏడుస్తూ వచ్చారు. వారందరూ కలిసి ఓడ వరకు వెళ్ళి అతన్ని సాగనంపుతూ వచ్చారు. చూడండి, ఇక్కడ పౌలు గారు మరి తన ప్రేమను సంఘం ఎడల ఆయన చూపిస్తూ వచ్చారు. వారు కూడా మరి సంఘాన్ని, అతన్ని ఎంతగానో ప్రేమించి ఆ యొక్క సహోదరు ప్రేమను చూపించినట్టు చూడగలం. और यहाँ पे हम देखते हैं कि वो सब लोग भी प्रेरित पौलुस को गले लगा के वो रोए हैं और पौलुस भी उनके गले लग के रोए हैं. और ये सब ये दर्शाती है कि कलीसिया के तरफ किस तरह की भाईचारा रखते हुए, भाई की प्रेम को जताते हुए अपने जीवन जिए हैं. And in Ephesians chapter 6 verse 23 he says, peace be to the brethren and love with faith from God the Father and the Lord Jesus Christ. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి సమాధానము విశ్వాసంతో కూడిన ప్రేమను సహోదరులకు కలుగును గాక అని చెప్తున్నారు. और एफेसियों की 6वां अध्याय 23 वचन में लिखते हैं, परमेश्वर पिता और प्रभु यीशु मसीह की ओर से भाइयों को शांति और विश्वास सहित प्रेम मिले. And finally he greets the church, or he gives benediction to the church. చివరిదిగా చివరి వచనంలో ఆయన సంఘానికి ఆశీర్వచనం ఇస్తూ వచ్చారు. और आखिरी में कलीसिया को आशीष वचन भी दे रहे हैं.
Grace be with all them that love our Lord Jesus Christ in sincerity. ప్రేమతో ప్రేమించే Amen. వారందరికీ కృప కలుగును గాక. ఆమేన్. So all means all ranks. Means కాబట్టి అందరికీ all categories of lives, all categories of believers, big believer, strong believer, male or female, parent, child, master, slave, like that, all categories he is greeting them. కాబట్టి అన్ని రకాలైనటువంటి విశ్వాసులు, వాళ్ళు మరి అధికారులైనా, వారు సేవకులైనా, లేకుంటే వారు పెద్దవారైనా, చిన్నవారైనా, వారు ఎవరైనా అందరికీ ఈ యొక్క ఆశీర్వచనం ఇస్తూ వచ్చారు. उन सब पर इसका मतलब यह है कि यदि वो बड़े हो, छोटे हो, अधिकारी हो या फिर दैवदास हो, कोई भी है, सब जो भी कलीसिया के हैं, उन सब को परमेश्वर के साथ जो सच्चा प्रेम रखते हैं, उन सब को आशीषित कर रहे हैं. So we have seen only outlines and certain things we have seen from the epistle of Ephesians, and there are many more things, and the Holy Spirit will reveal us the due time, the course of time, and will help us to understand this epistle to live as an individual, as a church, as a social being, and with a spirit-filled life. కాబట్టి ఈ యొక్క ఎఫెసీయులకు రాసిన పత్రిక మరి కొన్ని విషయాలను మనం ధ్యానిస్తూ వచ్చాం, పైన కొన్ని చూస్తూ వచ్చాం. అయితే పరిశుద్ధాత్మ దేవుడు రానున్న దినాల్లో ఇంకా ఈ యొక్క అధ్యాయంలో ఉన్నటువంటి ఈ యొక్క ఎఫెసీ పత్రికలో ఉన్నటువంటి అనేక విషయాలు ప్రభు మనకు మరి తన ఆత్మ ద్వారా బయలుపరచును గాక. మరి ఈ యొక్క విషయాలన్నిటినీ కూడా మరి మనము మన యొక్క ఆత్మీయ అంటే ఈ యొక్క ఆత్మ పూర్ణులై మరి క్రైస్తవ జీవితం జీవించడానికి ప్రభు మనకు సహాయం చేయను. और ये एफिसियों की पत्री को हम कई ऐसे चीजों को बाहर से हम ऊपर से देखे हैं, और कई ऐसे चीज को हम बहुत ही बारीकी से हमने देखा है. अगर प्रभु की इच्छा है तो आने वाले दिनों में समय के अनुसार और विवरण से प्रभु की बातें हमें छू सके और प्रभु हमसे बात कर सके. और एक विश्वासी होने के नाते हम विश्वास में कायम होने के लिए विश्वास योग्यता से और प्रेम से अपने जीवन बिताने पाएंगे. And the Lord help us in our to understand all these things and to live a faithful Christian life. కాబట్టి ప్రభు మనకి ఈ విషయాలన్నింటినీ కూడా అర్థం చేసుకొని ఒక మరి నమ్మకమైనటువంటి విశ్వాసి జీవితాన్ని జీవించడానికి సహాయం చేయండి. और प्रभु हमें सहायता करे कि इन सारे चीजों को हम जानकार हो सके और एक विश्वास योग्य जीवन हम जी सके. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మకమైన మా దేవ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మీకు వందనములు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో ఎఫెసీ పత్రికలో నుంచి కొన్ని సంగతులు మేము గ్రహించడానికి ఈ యొక్క పత్రికలో తండ్రి మరి ప్రాముఖ్యమైన సంగతులను గ్రహించి అర్థం చేసుకోవడానికి మాకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. ఈ ధ్యానాల్లో మీరు మాకు తోడుగా ఉండి నడిపిస్తూ వచ్చారు తండ్రి. మరి బలహీనంగా చెప్పబడిన ఈ మాటలు ప్రియుల హృదయములో, మా హృదయాల్లో బలంగా పనిచేయడానికి సాధ్యం చేయండి. వాక్యం ఇది తండ్రి, మీ మాటలు ఇవి. మేము పనివారం మాత్రమే, వాక్యం అందించే వారం మాత్రమే తండ్రి. నాకు మా అందరికీ కూడా వాక్యం అవసరం తండ్రి. వాక్యము మా హృదయాల్లో అది మేము భద్రం చేసుకొని రాబో దినాల్లో వచ్చే ప్రతి పరిస్థితుల్లో, ప్రతి ఆత్మీయ పోరాటంలో మరి విజయవంతమైన క్రైస్తవ జీవితం జీవించి దాని కొరకైన ఆత్మ సహాయం కోరుకుంటూ అలాగున ముందుకు సాగిపోటకు సహాయపడమని ప్రార్థిస్తున్నాం. సంఘంలో ఉన్న మరి ప్రతి విశ్వాసి, ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. రేపటి దిన పరిచర్య కొరకు మాకు సిద్ధపరచండి. రాత్రి మాకు మంచి విశ్రాంతి దయచేయండి. ఇంతవరకు మాకు సహాయపడిన దేవుడు భవిష్యత్తులో కూడా మీరు నడిపించమని
మహిమా ఘనత ప్రభావములు మీకే అర్పించుకుంటూ స్తోత్రములు వందనములు చెల్లిస్తూ తండ్రి వాక్యం బోధించట్లో తర్జుమా చేయటంలో మరి పాటలో మీరు సహాయపడుతూ వచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ ప్రభు నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభును రక్షకుడనైన క్రీస్తు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము చేరువచ్చిన మనకందరికీ, సర్వలోకంలోని పరిశుద్ధులందరికీ సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.